వెంటనే అరెస్ట్ చేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి. అట్రాసిటీ కేసు పెట్టడానికి వెనుకాడుతున్న అధికారుల పైన చర్యలు వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామాన్ని సందర్శించాలి. అన్నయ్య మరణానికి బాధ్యులైన వారిపైన చర్యలు నశించాలి. బలహీన ఆదివాసీల పట్ల పోలీసు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం. దళితుల ఆదివాసుల పట్ల కలెక్టర్ ఎందుకు వివక్షత చూపెడుతున్నారు? వివక్షత మానుకోవాలా? ఆదివాసీ కుటుంబాన్ని పరామర్శించాలి జిల్లా కలెక్టర్ గారు. న్యాయం చేయాలి కన్నయ్య కుటుంబానికి. వెళ్ళాలి కలెక్టర్ గారు మెంగనపల్లి గ్రామానికి. యంత్రాంగం నిర్లక్ష్యం ఆపాలి. కుటుంబానికి తగు న్యాయం చేయాలి. ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం, అదేవిధంగా కేవీపీఎస్, సిఐటియు, ఏఐకేఎస్ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయని కన్నయ్య మన్నెవారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం, ఎస్టీకి సంబంధించినటువంటి యువకుడు 28 సంవత్సరాలు ఏప్రిల్ 4వ తేదీ నాడు అదే గ్రామం చెందినటువంటి చిన్నన్న అని చెప్పి పెత్తందారులు ఎనగంటి చిన్నన్న వారి కుటుంబ సభ్యుల యొక్క వేధింపులకు ఆ యొక్క ఆదివాసీ యువకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. గత కొంతకాలంగా అదే యజమాని దగ్గర పాలేరుగా ఉన్నటువంటి నాయని కన్నయ్య 7 నెలలుగా ఆయన జీతం ఇవ్వకుండా 70,000 రూపాయలు ఆపి అతన్ని కట్టుబానిసగా పనిచేసుకుంటున్నటువంటి సందర్భం. దాని గురించి ప్రశ్నించాడు. ఆ తర్వాత అతని యొక్క భూమిని కూడా లావణ్య పట్టాను కూడా అక్రమంగా అదే శివారులో అక్కడ ఎనగంటి చిన్నన్న కుమారుడు హరీష్ రెడ్డి పైన ఆ భూమి కూడా అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యువకుడు అనేక సార్లు ఈ ఆదివాసీ యువకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అయినా వాళ్ళు వేధింపులకు గురి చేస్తూ భూమిని కూడా కబ్జా చేసి చివరికి తన సొంత భూమిలో ఆ క్యూసవార్గ మందు కొడుతున్నటువంటి సందర్భంలో ఆ పంపు చిన్న రిపేర్ వచ్చింది. అదే చిన్నన్న గారి ఇంటికి వెళ్ళి ఈ పంపు రిపేర్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతున్న క్రమంలో మళ్ళీ దాన్ని ఆసరా చేసుకొని ఆ కుటుంబ సభ్యులు, భార్య, కొడుకు అందరూ కూడా నానాబూతులు తిట్టడంతో అవమానానికి గురై అతను పురుగుల మందు తాగి అదే రోజు చనిపోవడం జరిగింది. ఈరోజు దాదాపు 25 రోజులు కావస్తున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏదో చిన్న పిట్ కేసు పెట్టి వదిలేశారు. మరి అతని భూమిని ఎట్లా కబ్జా చేశారు, వాళ్ళు అక్రమంగా ఎట్లా చేసుకున్నారు, దానిపైన కూడా విచారణ లేదు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఇంతవరకు అధికారులు, కలెక్టర్ కానీ డీసీపీ కానీ పరామర్శించలేదు. దీనిపైన ఉమెన్ రైట్స్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా చైర్మన్ గారు స్వయంగా డీసీపీ గారికి చెప్పినా కూడా ఇంతవరకు ఆ ఊరికి ఎవరికి రాలేదు. అక్కడ జరిగినటువంటి ఘటన ఈరోజు ఎస్సీ ఎస్టీ కిందికి వస్తుంది, కేసు కిందికి వస్తుంది. ఆ రకంగా చేయకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు దాన్ని కమ్మేసి ఇలా ఆదివాసీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అలా భార్య, చిన్న కుమారుడు, ఇలా కుటుంబం అంతా కూడా వీధి పాలైపోయింది. ఆ కుటుంబం పెద్ద దిక్కు పోయాడు, పేదరికంలో ఉన్నారు. వాళ్ళు ఆదుకోవడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇలా వేమనపల్లి ప్రాంతం మొత్తం కూడా ఆ ప్రాంతంలో పెత్తందారుల ఆగడాలకు ఇలా మొత్తం ఆదివాసీలు కూడా బలైపోతూ ఉన్నారు, దళితులు బలైపోతూ ఉన్నారు. గతంలో చెన్నూరులో కూడా మట్టు కట్టేసి కొడితే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం పోలీస్ నిర్లక్ష్యాన్ని ఆపాలి, ఆ రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అక్రమంగా భూమి చేసినటువంటి ఎంఆర్ఓ, ఆనాడు ఎంఆర్ఓ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి గిరిదావారి వాళ్ళందరిపైన కూడా ఆర్ఐపై కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మేము ప్రజా సంఘాలుగా పోరాడుతున్నాం. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు.